గైస్, మనమైతే ఈరోజు ఒక బయటికి వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఆ డెస్టినేషన్ ఏంటో మీకు ముందు ముందు వీడియోస్లో తెలుస్తాయి. ఈ ట్రిప్ అయితే మేము బాయ్స్ వెళ్తున్నాం. ఇది ఒక కంప్లీట్ బాయ్స్ ట్రిప్ అన్నమాట. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది, ఏంటి జర్నీ ఏంటి చూద్దాం. మనం అయితే జర్నీ స్టార్ట్ చేసినాం. ఒక 5 minutes లేట్ అవుతే మావాడు కొంచెం సేపట్లో ట్రైన్ మిస్ అయిపోయాడు. అసలు ఆ రన్నింగ్ పీటీ ఉషా లెక్క చేసిండు. ఒపీనియన్ ఏదో కనుక్కుందాం. అసలు చెప్పడానికి మాటలే రావట్లేదు, ఎందుకంటే ఆయాసం వస్తుంది. ఇంకా ఇంకా ఆయాసం పోలేదు, అంత ఫాస్ట్గా రన్ చేసి క్యాచ్ చేశాను ట్రైన్ని. ఈ బాయ్స్ ట్రిప్ మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట. మనమైతే ఇప్పుడు ఎగువ అహోబిలం అయితే చేరుకున్నాం. సో ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. సి టైం ఎంత? 9 o'clock ఎగ్జాక్ట్లీగా. చూడు 8:54కి స్టార్ట్ చేసినాం ట్రెక్కింగ్. ఉగ్ర సంహానికి వెళ్ళే టైం ఎంత అవుతుందో చూద్దాం. మేబీ వర్షం పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ హౌ ది జర్నీ గోస్. ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ ఉంది. సీ హౌ ఇట్స్ గోస్. నాకు తెలిసి ఒక 500 steps కూడా ఎక్కాము లేదు. స్వెటింగ్ రావడం అయితే మొదలైంది. ఇంకా 8 kilometers అంటున్నారు జర్నీ. లెట్స్ సీ ఇంకా ఎలాంటి లొకేషన్స్ ఉంటాయో అండ్ ఇంకా ఎలాంటి మలుపులు ఉంటాయో మనం చూద్దాం. సీ గాయ్స్, ఫుల్లీ నేచర్ మధ్యలో నడుస్తుంటే ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ కొంచెం ఆయాసం కూడా వస్తుంది అనుకోండి. సో ఇది సంగతి ఇప్పటికైతే. ఆ పక్కన ఒక వాటర్ ఫాల్ కూడా వెళ్తుంది, అది కూడా చూస్తాను. చాలా చిన్న వాటర్ ఫాల్. మేబీ వర్షం ఎక్కువ పడితే ఎక్కువ ఫాల్ రావచ్చేమో, కానీ వర్షాలు మేబీ ఇక్కడ లేవు కాబట్టి చాలా తక్కువ వాటర్ ఫాల్ అయితే వస్తుంది ప్రస్తుతానికి. అయితే చిన్న వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను అందరికీ. అంటే రోడ్ కూడా సరిగ్గా లేదు. లొకేషన్ చూడండి. మనం టాప్ ఆఫ్ ది టిప్ వెళ్ళబోతున్నాం ఇప్పుడు. దారి అయితే లేదండి, కంప్లీట్లీ ట్రూ హార్డ్ ట్రెక్కింగ్ ఇది. మేబీ ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే వచ్చే ప్లేస్ ఇది. నార్మల్గా చిన్న ట్రెక్స్ చేసే వాళ్ళు అయితే రావడం చాలా అంటే చాలా కష్టం. అంటే టూ డిఫికల్ట్. రోడే లేదు అసలు. మంచి ట్రెక్కింగ్ గేర్ తీసుకొని వస్తే మంచిగా రావచ్చు, లేదంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఊరుగా ఉన్నాయి. కొండలో నుంచి వస్తున్న వాటర్ సో చాలా ప్యూర్ ఉన్నాయి. మిడిల్లో మనకి ఇలా స్టెప్స్ కూడా అరేంజ్ చేశారు. లైక్ ఈ రాక్లో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. వాటర్ అయితే రావట్లేదు, వాటర్ వస్తే చాలా బాగుంటుంది లొకేషన్. చాలా అంటే చాలా.
చాలా అంటే చాలా చాలా సరదాగా ఉంది. ప్రస్తుతానికైతే ఓకే, పర్వాలేదు, మనము నడిచేంత ప్లేస్ ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం ఎలా ఉంటుందో, రోడ్ ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ అ లొకేషన్ గాయ్స్, అసలు క్రేజియస్ట్ అంటే క్రేజియస్ట్ లొకేషన్. చూడండి, ట్రెక్ చేయాలి కానీ ఇలాంటి లొకేషన్స్లో ట్రెక్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎందుకంటే అణువులో ఎవరు లేరు ఇక్కడ, ఓన్లీ మా ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రం వెళ్తున్నాం. కొంచెం సాహసం అనుకోవచ్చు, రోడ్ కూడా తెలియట్లేదు. అండ్ సో డేర్ చేసి వెళ్తున్నాం. మేము కూడా ఇంత పెద్ద లాంగ్ ట్రెక్కింగ్ చేయడం చాలా ఫస్ట్ టైం ఇది. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తుంటే ఇంకా మనకి అల్ప అనేది రాకుండా ముందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. లెట్స్ సీ గాయ్స్, ఇంకేమీ ఉన్నాయో ముందు 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 వెళ్ళి ఇంకా మళ్ళీ మళ్ళీ చూపిస్తాను. అండ్ లెట్స్ సీ, నా ఫస్ట్ వీడియోనే ఒక దైవగుడి దగ్గర స్టార్ట్ చేస్తున్నా, లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం టెంపుల్లో. సో దిస్ ఈస్ ద వ్యూ. నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూస్తున్నాను అనుకోండి, మీ కింద నాకు ఏమున్నాయో కూడా తెలియట్లేదు. సో నేను వీడియోకి ఎక్కువగా చూడట్లేను. సో చూడండి, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ ట్రెక్కింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. అసలు రోడే లేదు చెప్పాలంటే, ఇక్కడ ఏదో కొండల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడం తప్ప అసలు బండల పైన నడుచుకుంటూ వెళ్ళడం తప్ప ఎగ్జాక్ట్గా ఒక రోడే లేదు అసలు. ఏదో మనం చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు ఇక్కడ. సో మనం జాగ్రత్తగా చూస్తూ వెళ్ళిపోవడం చాలా బెటర్. అండ్ ఓకే, ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. లెట్స్ సీ ముందు ముందు ఎలా ఉంటుంది. నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు. సి నా ఎక్స్పీరియన్స్ ఎంతసేపు విన్నారు కదా. సో తనకి ఈ ట్రెక్కింగ్ ఇంతవరకు ఏమనిపిస్తుందో తెలుసుకుందాం. ఈ ట్రెక్కింగ్ నీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం ఇలా ట్రెక్ చేయడం, లేదంటే ఇంతమంది నీకు ట్రెక్ చేసిన అలవాటు ఉందా? అంటే నీకు ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఇప్పటివరకు చాలా ట్రెక్కింగ్ చేశాను, కానీ ఈ ట్రెక్కింగ్ మాత్రం చాలా అద్భుతంగా నువ్వు చేసిన బెస్ట్ ట్రెక్కింగ్ అంటే ఏం చెప్తావు? నేను చేసిన బెస్ట్ ట్రెక్కింగ్ అంటే నల్లమల ఫారెస్ట్లో శ్రీశైలం అడవిలో బై వాక్ వెళ్ళినప్పుడు అది కూడా ఇలాగే ఉంటుంది. అండ్ రెండోది కాళేశ్వరం వెళ్ళినప్పుడు కూడా చాలా ట్రెక్కింగ్ చాలా కఠినంగా ఉంటుంది అది కూడా. కానీ అన్నిటికన్నా ఇది కొంచెం లెంతీగా ఉంది అండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం ఏమంటారు డిఫికల్ట్గా ఉంది. చాలా అనుభూతి, మధురమైన అనుభూతి చాలా ఎక్కువ ఇస్తుంది. మా ఫ్రెండ్స్ ఒపీనియన్ అది. అండ్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది గాయ్స్ చెప్పాలంటే. మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇది డీప్ ఫారెస్ట్ కాబట్టి మనకు హ్యూమిడిటీ బాగా వస్తుంది. అసలు కూడా చేయొచ్చు మీరు అడవిలోకి వచ్చినప్పుడు. ఏ కష్టాలు నడు ఇలాంటి కష్టాలు కూడా చేసుకోవచ్చు, పడితే మాత్రం పగిలిపోతుందండి, జాగ్రత్త. ఇలా డాలీ సౌకర్యం కూడా ఉంది. 4,000 రూపాయలు అంటండి ఇలా ఒక పర్సన్ తీసుకొని పైకి వెళ్ళి తీసుకురానికి. కాంప్లికేట్ వెళ్ళొచ్చు. చేస్తే ఓం భగవతే వాసుదేవాయ. సో ఇంకా నాకు తెలిసి 500 స్టెప్స్ వేయాలనుకుంటా, 5 or 1000. వి రీచ్ జ్వాల నరసింహస్వామి టెంపుల్. దెన్ అక్కడి నుంచి ఉగ్రసింహ ఎంత దూరం ఉందో తెలీదు, పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని చెప్తా. బాయ్ గాయస్. This is the Ahobilam Ugra Narasimha temple. Guys, టెంపుల్ చూడండి ఒకసారి. అసలు
ఈ నేచర్ ఒకసారి చూడండి guys. మామూలుగా లేదండి, మామూలుగా లేదు. అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. లుక్, దిస్ ఇస్ ద రక్తగొండం. చూడండి వాటర్ రెడ్గా ఉన్నాయి అంటున్నారు. చూడండి ఫుల్గా అండ్ దిస్ ఇస్ ద వ్యూ. దిస్ ఇస్ ద వ్యూ గాయ్స్. ఓకే, మొత్తానికి అయితే ఒక ఫస్ట్ స్టెప్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇంకా అసలైన ఉగ్ర సంబానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతాం. వి విల్ డూ ఇట్. ఇవి రక్తగుండం నీళ్ళు. మన నరసింహస్వామి హిరణ్యకశ్యపుని వధించి కడిగిన చెయ్యి. సో అది రక్తగుండంగా ప్రవహించింది. దీన్ని వాటర్ ఇక్కడ తాగొచ్చంట, తాగుతున్నాం మనం. చాలా ప్యూర్ ఉంది. దిస్ ఈస్ ద రియల్ అడ్వెంచర్ గాయ్స్. మనకి స్టెప్స్ లేవు అండ్ ట్రెక్ చేయడానికి అసలు ఏవీ లేవు గాయ్స్. ఈ రాళ్ళ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు. టూ అంటే టూరిస్ట్కి అహోబిలం వచ్చినప్పుడు గాయ్స్ ఒక్కసారి చూడండి గాయ్స్. ఇది ఒక పెద్ద డీప్ ఫారెస్ట్. ఆ డీప్ ఫారెస్ట్లో మనకు అసలు స్టెప్స్ కాదు కదా, ఇక్కడ నిటారుగా ఈ కొండ ఎక్కాలి. ఇప్పుడు నేను దిస్ ఇస్ ద టఫెస్ట్ టాస్క్. ఇంకా ఇలాంటి టఫెస్ట్ టాస్క్ ఇంకా పైన ఉన్నాయో తెలీదు. వీళ్ళే చాలా కష్టంగా ఎక్కుతున్నారు మా ఫ్రెండ్స్. సో నా పరిస్థితి ఏంటో చూద్దాం గాయ్స్. టూ టఫ్ గాయ్స్. టూ టఫ్ అంటే టూ టఫ్. నరసింహ స్వామికి అర్జుడు ఒకసారి. ఇదే టఫ్ అని అనుకుంటున్నాం మేము. ముందుకు వచ్చి చూసింటారు, షాక్ అయినాం గాయ్స్. చూడండి ఒకసారి కండిషన్. నో ఓన్లీ స్టోన్స్ తప్ప ఏం లేవు ఇక్కడ. ఇవన్నీ ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు నేను. చూడండి లొకేషన్స్ గాయ్స్. టూరిస్ట్కి అంటే టూరిస్ట్కి గాయ్స్ అసలు ఏదో అనుకొని వచ్చాను కానీ నా లైఫ్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అసలు ట్రెక్కింగ్ అంటే ఇది. అసలు 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 ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం అలా ఇంత ట్రెక్ చేస్తాను కూడా అనుకోలేదు అసలు. వర్షం వస్తుందా? తెచ్చకుండా సద్యమూటలు అయితే తింటున్నాం గాయ్స్. దిస్ ఈస్ ద అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి లొకేషన్ చూడండి, ఏ లొకేషన్లో మేము ఇప్పుడు తింటున్నాము. అసలు క్రేజీ అంటే క్రేజీ. ఒకవైపు వర్షం పడుతుంది, ఒకవైపు వర్షంలో ఇలా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అసలు చెప్పలేని విధంగా ఉంది అసలు. యాక్చువల్లీ ముందస్తుగా రెయిన్ కోట్ తెచ్చుకోవడం చాలా మంచి పని చేసినాం మేము. ఒకవైపు వర్షం పడుతుంది, ఒకవైపు ట్రెక్కింగ్ బాగా అలసిపోయినాం, ఒకవైపు చూస్తే ఉగ్రస్తంభం అటు సైడ్ పైకి. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? ఈ నేచర్ చూస్తే నీకు అసలు ఏమనిపిస్తుంది? మనం వచ్చిన దానికి వర్త్ అనిపిస్తుందా లేదా? చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా రావాలంటుంది. అసలు ఈ వర్షం ఇంకా వర్షం పడితే చాలా, ఈ నేచర్కి ఇంకా వర్షం పడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి మనకు అన్నీ కలిసి వస్తున్నాయి. యాక్చువల్గా నాకు పడాలని ఉంది. ఒక్కసారి చూడండి గాయస్, మీరు జస్ట్ ఉగ్ర స్తంభానికి కిందే అనమాట. జస్ట్ ఒక మేబీ మాకు దగ్గర ఒక 1 కిలోమీటర్ అంత ఉంటుంది అనుకుంటాం మేము ఇంక వెళ్ళడం. 1 కిలోమీటర్ దగ్గరనే కూర్చొని మేము తినడం. అసలు ఫైనలీ ఆఫ్టర్ ఏ లాంగ్ ట్రెక్ మనమైతే ఉగ్ర స్తంభానికి ఇచ్చేసినాం. ఒక్కసారి నా వెనకాల లొకేషన్ చూడండి. చుట్టూ కొండలు, కొండల నడమ ఉగ్ర స్తంభం.
క్రేజియస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఒకసారి కెమెరా బ్యాక్ మళ్ళీ ఒకసారి చూడండి, చుట్టూ కొండలే ఉన్నాయి. కొండల మధ్యలో ఆఫ్టర్ ఏ లాంగ్ ట్రెక్ ఫైనల్లీ ఉగ్ర నరసింహ స్వామి స్తంభం. చెప్పు. త్రీ అవర్స్ ట్రెక్ కదా, 4 hours ట్రెక్ అనుకుంటా ఈజీలీ. ఆఫ్టర్ ఫైనల్లీ 4 hours ఆఫ్ ట్రెక్ మేమైతే చాలా అంటే చాలా ట్రెక్కింగ్ చేసి ఫైనల్లీ గురసమ్మాకి రీచాము. ఒక్కసారి ఈ లొకేషన్లో నిల్చొని చూస్తే ప్రశాంతంగా ఉండదు మనసు. కొంచెం చెప్పాలంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి కొంత టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఈ ప్లేస్కి గురించి, ఈ ప్రత్యేకతల గురించి, ఈ కొన్ని విషయాలు మావాడు చెప్తాడు ఇప్పుడు. ఈ ప్లేస్ ఇక్కడ ఉగ్ర స్తంభం అని ఎందుకు వచ్చింది? ఇక్కడ హిరణ్యకశ్యపుని నరసింహస్వామి అవతరించింది ఈ స్తంభం నుంచి అని చెప్తున్నారు. సో అది నరసింహస్వామి అవతరించిన ఉగ్ర స్తంభం ఇది. సో అక్కడికి వచ్చేసాం మన యాక్చువల్గా ఇప్పుడు. ఇక్కడ మన నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపి చేయగడిగిన చోటు కూడా కింద ఉంది, రక్తగుండం అని పిలిచి చెప్తున్నారు ఇక్కడ. సో చాలా బాగుంది, చాలా హైట్లో ఉన్నాం. అసలు ఈ స్తంభం ఉన్న పీక్ ఒక కొంచెం ఇరిగి కొంచెం అట్లుంది, అంటే మధ్యలో స్పేస్ ఉంది. ఎప్పుడో పడిపోయారా కానీ పడిపోదు, ఎందుకంటే దేవుని బట్టి పడిపోదు. ఓకే, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్రో. ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా రెయిన్ కోసం. సో ఎందుకంటే నాకు రెయిన్లో ట్రెక్ చేయాలని ఉంది, కానీ ఎందుకో దేవుని దగ్గరికి వస్తున్నామని దేవుడు. సో ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, నాకు ఇప్పుడు ఇంకా చాలా ఫీల్ ఉంటుంది. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎలా ఉందో. అసలు సరౌండింగ్స్లో 360 degrees ప్రతి చూసిన కొండలే ఉన్నాయి. మధ్యలో ఒక స్తంభం లాగా కొండ. ఆ కొండలో నరసింహస్వామి గారు అప్పుడు హిరణ్యకశ్యపుని చంపినప్పుడు ఈ స్తంభంలో నుంచి ఉద్భవించి హిరణ్యకశ్యపుని చంపి ఆ కింద ఒక గుండంలో వాటర్లో కడుక్కుంటే ఇప్పటికీ అవి రెడ్గానే ఉన్నాయి వాటర్. సో దాన్ని రక్తగుండం అంటారు. అండ్ ఇక్కడ ఉగ్ర స్తంభం అంటే ఈ స్తంభంలో నుంచి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపడానికి ఉద్భవించాడు అనమాట. ఇది ఈ స్థల పురాణం. అండ్ బాగుంది ట్రెక్ చేయడానికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్. అందంగా ఒక వీకెండ్ వచ్చి చిల్ అయ్యి ఫ్రెండ్స్తో పాటు ఒక మంచి టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. రావచ్చు ఖచ్చితంగా ఒక రోజు వచ్చి, అందరూ చూడాల్సిన ప్రదేశం ఇది. అప్స్ అండ్ డౌన్స్, కొన్ని ప్లేసుల్లో పైకి వెళ్ళలేమో అనిపించింది, కానీ లక్ష్మీనరసింహస్వామి ఖచ్చితంగా పైకి తీసుకొచ్చాడు నన్ను. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మా అహోబిలం ట్రిప్. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చెప్పాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. నరసింహస్వామికి జై. హలో గాయ్స్, దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మార్నింగ్ అరౌండ్ 9 o'clock ఏమో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం 2 అవుతుంది. సో అరౌండ్ ఇట్ టేక్స్ 9, 10, 12 ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours పడుతుంది ట్రెక్కింగ్. ఇట్స్ టూ రిస్కీ గాయ్స్. వెళ్ళేటప్పుడు ఓకే పర్వాలేదు వెళ్ళొచ్చు అనిపించింది, కానీ దిగేటప్పుడు ఎలా ఉందంటే మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది. సో స్లిప్పరీ అవుతుంది అండ్ నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఆ రాళ్ళ మధ్యలో నుంచి నడవడం, మళ్ళీ అది స్లిప్ అవ్వకుండా నడవడం, ఇట్స్ టూ రిస్కీ. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలని అనుకుంటారు కదా, అలాంటి ట్రెక్కింగ్లో చేయొచ్చు.